నమస్కారం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు శుభవార్త చెప్పడం జరిగింది. ఆ శుభవార్త ఏమిటో అని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్కు కొత్త అయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు వీడియోలోకి వెళదాం. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి అనుగుణంగా వారి అర్హతలకు అనుగుణంగా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సహాయం అంటే లోన్ రూపంలో దానికి సబ్సిడీతో ఇవ్వడానికి, వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చిందనే చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరికి వారి స్థితిని, వారు చేసే వ్యాపారాన్ని అనుసరించి 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది రేవంత్ రెడ్డి సర్కారు ఘనతే అని అందరూ చెబుతున్నారు. దీనికి గాను వారు వ్యాపార పట్టిక తయారు చేసి, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలి. ప్రభుత్వం ఆ దరఖాస్తులను పరిశీలించి ఎవరెవరు అర్హులో వారికి బ్యాంకుల మూలంగా, అంటే కార్పొరేషన్ బ్యాంకుల మూలంగా 30,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ డబ్బుల పైన, అంటే మీరు తీసుకున్న ఈ పైసల పైన రాయితీ కూడా ఉంటుంది. మీరు పూర్తిగా దీన్ని తిరిగి కట్టవలసిన అవసరం కూడా లేదు. మరి ఇంకేమి, త్వరపడండి. అందరూ అప్లై చేసుకోండి. అర్హులంతా దీనిని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా తాజా వార్త ఏమంటే, బీసీలకు గవర్నమెంట్ జాబుల్లో కానీ, కాలేజీ అడ్మిషన్లలో కానీ 42% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ సర్కార్. 10 సంవత్సరములు పాలనలో ఉండి కేసీఆర్ సర్కార్ చేయలేనిది రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నదని బీసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి దయచేసి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.